వంశే విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం. విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరోహాంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండ అంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత అందులో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మరియు గీతామాత యొక్క మరియు సద్గురుదేవుల యొక్క కృపా కటాక్షం మేరకు మనము 2 షట్కాలు దిగ్విజయంగా నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాం. 12 అధ్యాయాలు మనము యథామతిగా చింతన చేశాం. ఈ రోజు నుండి తృతీయ షట్కం 3వ షట్కము క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఇక్కడ నుండి ఇక భగవద్గీత గ్రంథ సమాప్తి పర్యంతము ఈ 6 అధ్యాయాలు కలిగినటువంటి 3వ షట్కాన్ని మనము చింతన చేయడానికి ఉపక్రమించుకుంటూ ఉన్నాము. శాస్త్రము అంటే మనకు వేదమే శాస్త్రము, ఆ వేదమే పరమ ప్రమాణం మనకు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అని మనకు భగవంతుడు ఇక్కడ 16వ అధ్యాయంలో 24వ శ్లోకంలో చెప్తాడు. వేదమే మనకు పరమ ప్రమాణము. ఆ వేదం యొక్క ముఖ్య ఉద్దేశము జ్ఞానాన్ని బోధించి సకల జీవులను ఉద్ధరించేది. ఇది ముఖ్య ఉద్దేశం. అయితే ఆ జ్ఞానాన్ని బోధించినటువంటి వేద భాగానికే ఉపనిషత్తులు అంటారు. ఆ ఉపనిషత్తుల్లో జ్ఞానాన్ని బోధించున్నది. జ్ఞానం అంటే అభేద దర్శనం జ్ఞానం. రెండింటిని ఒకటిగా చెప్పేదే అభేదము. ఆ అభేదాన్ని దర్శింపజేసేది జ్ఞానం. 2 ఏమున్నాయి ఇక్కడ అంటే ఇక్కడ జీవుడు మరియు అక్కడ పరమాత్మ. ఈ ఇద్దరిని ఒకటిగా చెప్పేదే జీవబ్రహ్మల యొక్క అభేదము. ఈ అభేద దర్శనం అంటేనే జ్ఞానం. జీవుడు ఎవరో కాదు, సాక్షాత్తు పరమాత్మయే అని మనకు వేదం చెప్తోంది. ఈ అభేదాన్ని బోధించినటువంటి మహావాక్యాలు ఉన్నాయి. యజుర్వేదంలో అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యం ఉంది. అథర్వణ వేదంలో అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యం ఉంది. ఋగ్వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యం ఉంది. మరియు సామవేదంలో
తత్వమసి అనేటువంటి మహావాక్యం ఉంది. ఈ మహావాక్యాలన్నీ కూడా జీవబ్రహ్మల యొక్క అభేదాన్ని చెప్పేటువంటివే ఉన్నాయి. అందులో ఉపదేశపరంగా తత్వమసి మహావాక్యాన్ని చెప్తారు. ఆ తత్వమసి మహావాక్యంలో 3 పదాలు ఉన్నాయి. తత్, త్వం, అసి. ఈ 3 పదాల యొక్క వ్యాఖ్యానమే భగవద్గీత. మొదటి తత్ పదాన్ని బోధించింది భగవద్గీతలో 2వ షట్కం. దీనికే ఉపాసనా షట్కము, భక్తి షట్కము, తత్పదార్థం యొక్క వివరణ అని కూడా చెప్తారు. ఇక మహావాక్యంలో త్వం పదం యొక్క విశ్లేషణ భగవద్గీతలో మొదటి షట్కం ద్వారా చేయబడింది. త్వం పదార్థం యొక్క వివరణ మొదటి షట్కంలో ఉందన్నమాట. అంటే జీవుని యొక్క స్వరూపం, వాస్తవ స్వరూపం ఏమిటి అది చెప్పబడింది. ఇక మహావాక్యంలోని 2 పదాలకు అభేదాన్ని బోధించేటువంటి పదం ఉన్నది అక్కడ, అసి పదం. అసి అంటే అయి ఉన్నావు అని అర్థం. ఆ పరమాత్మయే నీవై ఉన్నావు అని అసిపదము రెండింటిని అభేదంగా చెప్తుంది. ఆ అసిపదం యొక్క వివరణయే ఇప్పుడు మనము ప్రారంభించుకోబోతున్నటువంటి తృతీయ షట్కం. దీనికే జ్ఞాన షట్కం అని కూడా అంటారు. 2 వస్తువులు అంటే పరమాత్మ మరియు జీవాత్మ రెండింటిని అభేదంగా తెలుసుకోవడమే జ్ఞానము. ఆ జ్ఞానము మనకు ఈ తృతీయ షట్కం ద్వారా భగవంతుడు చెప్పబోతున్నాడు. కాబట్టి కర్మ షట్కము మరియు ఉపాసనా షట్కము మరియు జ్ఞాన షట్కం. షట్కం అంటే 6 అధ్యాయాల యొక్క సమూహం. షట్ అంటే 6, షట్కం అంటే 6 అధ్యాయాల యొక్క సమూహానికి షట్కం అంటారు. మొదటి షట్కము, మొదటి 6 అధ్యాయాలు కర్మ షట్కం, తర్వాతి 6 అధ్యాయాలు ఉపాసనా షట్కము లేదా భక్తి షట్కం అంటారు. ఇక ఈ 13 నుంచి 18 అధ్యాయాల పర్యంతము జ్ఞాన షట్కము అని చెప్పబడింది. ఈ 13వ అధ్యాయం మొదలుకొని 18 అధ్యాయాల వరకు జ్ఞాన వర్షాన్ని కురిపిస్తాడు భగవంతుడు. అర్జునుడి పైన జ్ఞానామృతాన్ని కురిపిస్తాడు. అందుకని ఇది చాలా ప్రధానమైనటువంటిది. మరి కొంచెము క్లిష్టం కూడా ఉంటుంది. ఇంతకు పూర్వం తెలుసుకున్నట్టు ఆ అధ్యాయాల వల్ల ఉండదు, కొంచెం క్లిష్టం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నీవే పరమాత్మవు అని అభేదాన్ని బోధించేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన యొక్క చింతన, మన స్వరూప చింతన విస్తారంగా జరిగింది ఉన్నది. కాబట్టి ఇది ఏదో కథలు పురాణాలలాగా ఆ కర్మల గురించి భక్తి గురించి చెప్పినలాగా ఉండదు. కేవలం మన స్వరూపాన్నే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మన స్వరూపాన్ని పరమాత్మ చేత అభిన్నంగా చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇది క్లిష్టమే అయినా కానీ చాలా ప్రధానమైంది, మన అందరికీ చాలా ఉపయుక్తమైంది. ఇది తెలుసుకున్నప్పుడే మనకు పరిపూర్ణ జ్ఞానం కలిగినట్టు. అందుకని కొంచెము జాగ్రత్తగా ఏకాగ్రతతో వినవలసి ఉంటుంది. పూర్వీకులైనటువంటి మన మహాత్ములు జగద్గురు శంకరాచార్యుల వారు, అతడు లోకానికి జ్ఞానాన్ని బోధించాడు. ఇక రాను రాను తరతరాలు గడుస్తూ ఉంటే జీవులలో బుద్ధిలో కొంచెము క్షీణత కనపడుతుంది. అంటే ఆ జ్ఞానాన్ని పొందలేనటువంటి ఒక క్షయదశ కనపడుతుంది జీవుల్లో. అప్పుడు రామానుజాచార్యులు అవతారానికి వచ్చి భక్తిని ప్రధానంగా చెప్పినాడు, ఉపాసనను ప్రధానంగా చెప్పినాడు. అప్పటికి కూడా ఇంకా జీవుల్లో ఇంకా క్షీణదశ ఏర్పడుతున్నందువలన బుద్ధి క్షయదశకు వస్తూ ఉంది. ఎందుకంటే రాను రాను లోకంలో విషయాలు అధికమైపోయినాయి. జీవులకు కూడా విషయాల లోపలనే ప్రవృత్తి ఎక్కువ అవుతుంది. అప్పుడు ఈ లోకాన్ని విషయాల నుంచి విముఖం చేసి కనీసం మీకు ఏవైతే సుఖాలు కావాలో ఆ సుఖాలను పొందడానికి శాస్త్రము అనేక ఉపాయాలు చెప్పింది ఉన్నది. ఆ ఉపాయాలను మీరు అవలంబించినట్లయితే మీకు ఆ సుఖాలు ప్రాప్తమవుతాయి అని చెప్పి మధ్వాచార్యులు వచ్చి కర్మ షట్కాన్ని బోధించినాడు. కర్మలు చేసుకోండి, మీకు ఇష్టమైనటువంటి కోరికలు నెరవేరాలంటే కర్మలు చేసుకోండి అని కర్మలను బోధించాడు. అయితే ఈ ముగ్గురు కూడా శంకరాచార్యుల వారు కానీ, రామానుజాచార్యుల వారు కానీ, మరియు మధ్వాచార్యుల వారు కానీ, ఈ ముగ్గురు యొక్క ముఖ్య ఉద్దేశము జ్ఞానం నందే ఉంది. కానీ జీవుల యొక్క అంతఃకరణ స్థితిని, వాళ్ళ యొక్క అధికారాన్ని చూసి ఆ కాలానికి ఆ ప్రదేశానికి అనుకూలంగా వాళ్ళు
మళ్ళీ భక్తి కాండను, ఉపాసనా కాండను, కర్మకాండను చెప్పారు. ఎందుకనంటే మన అంతఃకరణంలో 3 దోషాలు ఉన్నాయి. ఒకటి మల దోషము, రెండవది విక్షేప దోషము, మూడవది ఆవరణ దోషము అని 3 దోషాలు ఉన్నాయి. ఈ 3 దోషాలు పోవాలంటే ఈ 3 మహాత్ములు అవతారానికి వచ్చి ఒకరు కర్మకాండను బోధించారు, ఒకరు ఉపాసనాకాండను బోధించారు, శంకరుల వారు జ్ఞానకాండను బోధించారు. కర్మకాండను మనం ఆచరించినట్లయితే, మనం నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను శ్రద్ధాభక్తులతో ఆచరించినట్లయితే మలదోషం పోతుంది. మలదోషం అంటే పాపదోషం. అనేక జన్మల్లో మనము తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో పాపాలు చేసి ఉంటాం. తప్పకుండా చేసి ఉంటాం. అందుకనే ఈ జన్మ వచ్చింది. జన్మ రావడానికి కారణమేంది? పాపమే. కాబట్టి పాపం చేశాం కాబట్టి ఈ జన్మకు వచ్చింది. మరి ఆ పాపాన్ని మనం పోగొట్టుకోకపోతే, ప్రక్షాళనం చేసుకోకపోతే మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి. మరి జన్మ రానటువంటి స్థితి, మోక్ష స్థితిని మనం పొందాలి అంటే కర్మలను లేకుండా చేసుకోవాలి, కర్మలను నాశనం చేసుకోవాలి. మరి ఆ కర్మలన్నీ కూడా కాలిపోవాలంటే ఏం చేయాలి? నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో మనం కర్మలను ఆచరించాలి. పాపాలన్నీ నష్టమైపోతాయి. అప్పుడు అంతఃకరణము పాపరహితమై నిర్మలమై శుద్ధమైనప్పుడు మనకు ఆ తర్వాత ఇక చిత్త ఏకాగ్రత అనేది మనకు రావాలి. పాపదోషం పోయింది, మలదోషం పోయింది, నిష్కామ కర్మలు చేస్తే ఇంకా చిత్తంలో చాంచల్యం, చంచలత అని ఉంటుంది. విక్షేప దోషం అంటారు దానికి. ఆ విక్షేప దోషం పోవాలంటే ఉపాసన చెయ్యాలి. మనం మొన్న ఉపాసనా కాండలో చెప్పుకుంటూ వచ్చిన ప్రకారంగా భగవంతుని యొక్క ఉపాసన, అది సగుణ ఉపాసన కావచ్చు, నిర్గుణ ఉపాసన కావచ్చు. ఏనకైనా ప్రకారైన భగవంతుని యొక్క ఉపాసన చేసినట్లయితే చిత్త ఏకాగ్రత కలుగుతుంది, విక్షేప దోషం పోతుంది. ఇక మిగిలింది ఆవరణ దోషం. అంటే ప్రతి వారికి కూడా నేను మనుష్యుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, ఫలానా అంటున్నాడే కానీ వాస్తవంగా నీవెవరు అనంటే చెప్తాడా? ఈ బ్రాహ్మణత్వం ఎప్పుడు వచ్చింది? పుట్టిన తర్వాత వచ్చింది. నీకు పేరు ఎప్పుడు వచ్చింది? పుట్టిన తర్వాత 9 రోజులకు 11 రోజులకు వాళ్ళ సంప్రదాయాన్ని ఆ దేశ కాలాన్ని బట్టి పెట్టారు తల్లిదండ్రులు. పేరు పెట్టుకొని అయితే పుట్టలే మనం. మరి ఎవరు నువ్వు అని విచారం చేస్తే, అడిగితే నాకు తెలియదు అంటాడు. అంతే. ఆ తెలియదు అనేదే ఆవరణ, దానికే అజ్ఞానం అని కూడా అంటారు. ఆ అజ్ఞానం పోవాలంటే దానికి విరోధి అయినటువంటి జ్ఞానమే కావాలి. చీకటి పోవాలంటే ఏం కావాలి? వెలుతురే కావాలి. అట్లా అజ్ఞానము పోవాలంటే దానికి విరోధి అయినటువంటి జ్ఞానమే కావాలి. ఆ జ్ఞానం చేత ఆ ఆవరణ దోషం పోతుంది. ఈ విధంగా మలదోషము, విక్షేప దోషము, ఆవరణ దోషం, ఈ 3 దోషాలు పోవాలంటే ఈ 3 కాండాలు, కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ, ఈ 3 యొక్క అధ్యయనం వల్ల ఈ 3 దోషాలు పోతే అప్పుడు మనం స్వరూప స్థితిని పొందగలుగుతాం, మోక్ష స్థితిని పొందగలుగుతాం. అందుకని తత్వమసి మహావాక్యంలోని 9వ పదం యొక్క నిరూపణ మొదటి షట్కం ద్వారా జరిగింది. మరి తత్పదం యొక్క నిరూపణ 2వ షట్కం ద్వారా 12 అధ్యాయాల వరకు జరిగింది. ఇప్పుడు అసిపదం యొక్క నిరూపణ ఈ తృతీయ షట్కం ద్వారా, జ్ఞాన షట్కం ద్వారా భగవంతుడు మనకు చక్కగా బోధించనున్నాడు. జాగ్రత్తగా ఏకాగ్రతతోని వినండి. ప్రతివాడు కూడా నేను 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 అంటున్నాడు. నేను దేవదత్తుని, నేను యజ్ఞదత్తుని, నేను రామయ్యను, నేను కృష్ణయ్యను అని అంటున్నాడు. వాస్తవంగా నేను అనే శబ్దానికి అర్థం ఎవరు కదా? ఈ నేను అనేది అందరిలో ఉంది, ఏ ఒక్కరిలో లేదు. స్త్రీలో ఉంది, పురుషుల్లో ఉంది, అందరిలో ఉంది నేను అనేది. స్త్రీ కూడా నేను అంటాడు, పురుషుడు కూడా నేను అంటున్నాడు, ప్రతివాడు కూడా నేను 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 అంటున్నాడే. ఈ నేను అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఇప్పుడు నేననే వ్యవహారం దేన్ని పురస్కరించుకొని చెప్తున్నాం మనము? ప్రతి చోట ఈ శరీరాన్ని పురస్కరించుకొని చెప్తూ ఉన్నాం. నేను ఫలానా కృష్ణయ్యను, రామయ్యను, ఫలానా అని చెప్తాం. ఈ కృష్ణయ్య, రామయ్య, మల్లయ్య, పుల్లయ్య అనేటువంటి పేర్లు దేనికి ఉన్నాయి? శరీరానికి ఉన్నాయి, అంతే కదా? పుట్టిన తర్వాతనే కదా ఆ పేర్లు వచ్చాయి. దేనికి పెట్టారు ఆ పేరు? శరీరానికి పెట్టారు. ఎందుకు పెట్టారు పేరు అంటే వ్యవహారం కోసం కదా. లోకంలో మనం సంఘంలో ఉంటాం కాబట్టి వ్యవహారం కావాలి. పేరు లేకపోతే ఓ
ఓ ఓ ఇటురా ఇటురా అంటే ఎవడు రావాలి? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఓ ఇక్కడ రా అంటే ఎవరు వస్తారు? అందరు కూడా తలలు లేవట్టి చూస్తారు, నన్న 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 అంటారు. అప్పుడు ఒక పేరు ఉన్నదనుకో, ఫలానా దేవదత్తుడు, ఏ దేవదత్త నువ్వు ఇటురా అంటే వాడు ఒక్కడే లేచి వస్తాడు. లేకపోతే అందరూ రా అంటే అందరూ వస్తారు. మరి వ్యవహారం కష్టమవుతుంది పేరు లేకపోతే. మరి ఓటు వేయాలి కదా, ఓటేస్తానికి వస్తారు కదా. అక్కడ పేరు ఉంటేనే ఆడ ఓటు వేయడానికి వస్తుంది. పేరు లేకపోతే వ్యవహారం జరగదు. ప్రతి విషయంలో కూడా మీరు మీ భూములు, మా ఇండ్లు వగైరా అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, పేరు మీదనే చేసుకుంటారు కదా. మరి వ్యవహారం జరగాలంటే పేరు అనేది ఒకటి ఉండాలి. సంజ్ఞ సంవ్యవహారార్థం అని అంటూ మహాభాషకారులు చెప్తారు. సంజ్ఞ అంటే పేరు ఎందుకు పెట్టుకుంటారు అంటే వ్యవహారం కోసం పెట్టుకుంటారు. ఇది పెట్టుకున్నదే కానీ వచ్చింది కాదు. పేరు మనం పెట్టుకున్నదే కానీ వచ్చింది కాదు కదా. పుట్టుకతో వచ్చిందా? కాదు. మరి పుట్టక ముందుకు కూడా మనం ఉన్నామా లేదా అనేది విచారణ చేయాలి. మనం ఇప్పుడు ఈ శరీరంతో ఈ లోకానికి రాకముందుకు మనం ఉన్నామా లేదా? మీరేమంటారు? ఉన్నామంటారా లేమంటారా? ఎక్కడుంటివి, ఎట్లుంటివి, ఏ రూపంలో ఉంటివి నువ్వు చెప్పు జరా. ఉన్నామని జ్ఞానం మాత్రం ఉంది, కానీ ఏ రూపంలో ఉన్నదని జ్ఞానం లేదు. కానీ ఉన్నామనేది మాత్రం నిశ్చయం ఉన్నది. ఎందుకనంటే మనం పూర్వజన్మలో లేకపోతే ఇప్పుడు మనం ఏదైతే సుఖదుఖాలు అనుభవిస్తున్నామో ఈ సుఖదుఖాల యొక్క వ్యవస్థ అది కింది మీద అయిపోతుంది. పూర్వం మనం లేదంటే అందరు ఇప్పుడే పుట్టారు, పూర్వం లేరా అని అంటే అందరూ ఒకే రీతిగా సుఖాన్ని అనుభవించాలి, లేదా అందరూ ఒకే రీతిగా దుఃఖాన్ని అనుభవించాలి. కానీ ఒకడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు, ఒకడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, ఒకడు నవ్వుతున్నాడు, ఒకడు ఏడుస్తున్నాడు. ఎందుకు చెప్పండి? నీకే అడిగినా అనుకో, ఈ కష్టాలన్నీ బాగా వచ్చినాయి కదమ్మా, బాగా దుఃఖాన్ని పొందుతున్నావు కదమ్మా, అయ్యో పాపము అని ఒకవేళ నేను అంటాను అనుకో, ఏం చేయాలి స్వామి, ఏ జన్మలో ఏ పాపం చేసినావు అంటావా లేదా? అంటే పూర్వం ఉన్నట్టా లేనట్టా? పాపం చేయడానికి పూర్వం ఉంటేనే కదా నువ్వు పాపం చేసింది. మరి అంటే పూర్వజన్మలో నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు. మరి భవిష్యత్తులో ఉంటావా పోతావా ఏమో తెలియదు కదా. భవిష్యత్తులో కూడా ఉంటాం. ఎవడైనా పుణ్యకార్యం చేస్తుండనుకో, అబ్బా చాలా ధర్మాత్ముడు అయ్యా, చాలా పుణ్యకర్మాలు చేస్తుండు, అతనికి ముందు సద్గతి ప్రాప్తమవుతుంది అంటామా లేదా? అంటే ముందు ఉంటాడన్నట్టే కదా. ముందు ఉంటాడు, ఇప్పుడు ఉన్నాడు, పూర్వజన్మల్లో ఉన్నాడు. మరి ఈ శరీరాలు ఉన్నాయా? పూర్వజన్మలో ఉన్నటువంటి శరీరం ఇప్పుడుందా? లేదు. ఇది వేరే శరీరం ఉన్నది. ఇప్పుడున్న శరీరం మళ్ళీ భావి జన్మలో ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇది కొన్నాళ్ళకు పోతుంది కదా, ఇక్కడనే నేను తీసుకుపోతారు కదా. కానీ సచ్చి పోయిండు అంటాం మనం. పోయినోడు ఉన్నట్టా లేనట్టా? ఊరికి పోయినోడు వస్తాడా రాడా? ఊరికి పోయినోడు రాడా? పోయినోడు అటేనా? ఏదన్నా ఊరికి పోయిండు అనుకో, మీ ఇంట్లో ఆయన పోయిండు అనుకో, ఒక ఊరికి పోయిండు, వస్తాడని నీకు నమ్మకం ఉన్నదా లేదా? అటే పోతాడని ఉన్నదా? ఒక గ్రామానికి వెళ్ళిపోయాడు, దూరం గ్రామానికి వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడని నిశ్చయం నీకు ఉందా లేదా? వస్తాడు కదా. అట్లా మరి సచ్చినోడు మళ్ళీ వస్తాడే కదా, రాడా? రాకపోతే మరి నువ్వు పురుగులవాడి పుడతావురా, నువ్వు పందివై పుడతావురా, నువ్వు కుక్కవై పుడతావురా అంటారు కదా, చెడు పని చేసినవాడిని. అంటే పుడతాడన్నట్టే కదా. మరి రాడని ఎట్లాంటివి? వస్తాడు. కానీ ఈ శరీరంతో రాడు. మన కర్మానుసారంగా, మన పాపకర్మ అధికంగా ఉంటే నిత్యయోనుల్లో పోతాడు, పుణ్యకర్మ అధికంగా ఉంటే దేవయోనుల్లో పోతాడు, పుణ్యపాపాలు మిశ్రితం ఉంటే మళ్ళీ మనుష్య జన్మకు వస్తాడు. మొత్తం మీద వస్తాడు. ఉంటే వస్తాడా లేకుంటే వస్తాడా? ఉన్నాడు కాబట్టి వస్తాడు. అంటే పూర్వజన్మలో మనం ఉండేంటిమి, ఇప్పుడు ఉన్నాము, మరి భావి జన్మలో కూడా ఉంటాము. మనం ఉంటాము, కానీ శరీరాలు ఉంటున్నాయా? శరీరాలు ఉండడం లేదు, శరీరాలు మారుతూ ఉన్నాయి కదా. అందుకని ఇప్పుడు ఈ శరీరాన్ని పురస్కరించుకొని నేను అంటున్నప్పుడు ఈ శరీరం కంటే వేరే ఉన్నామా? శరీరం అంటేనే మనమా? పూర్వజన్మలో ఉన్న శరీరం ఇప్పుడు ఉందా? లేదు. ఇప్పుడున్న శరీరం ముంగట ఉంటుందా? నువ్వు ఉంటావా ఉండవా? పూర్వజన్మలో నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. ఇప్పుడు ఉన్నావా లేదా? లేనంటావా? ఉన్నావు కదా. మరి ముందు కూడా ఉంటావు. మరి ఉండేటోని కంటే పోయే శరీరాలు వేరేనా? వాడంటేనే శరీరాలా? తెలుతలేదా? శరీరాలు మారుతూ ఉన్నాయి, కానీ నువ్వు ఉంటున్నావు. పూర్వజన్మలో ఉన్న నీవే ఇప్పుడు వచ్చావు, ఈ జన్మలో ఉన్నా మళ్ళీ ముందు జన్మలో వస్తావు. నువ్వు ఉంటున్నావా లేదా అన్నప్పుడు ఈ శరీరాలు మారుతున్నాయి, కానీ నువ్వు మారడం లేదు, నువ్వు ఎప్పుడూ ఉంటున్నావు. శరీరాలు అనిత్యం ఉన్నాయి కాబట్టి ఈ శరీరం కంటే భిన్నంగానే వేరుగానే నువ్వు ఉన్నావు అని మనకు మొదటి శతకం ద్వారా తెలిసింది. శరీరాలు నువ్వు కాదు. చెప్పాడు కదా అర్జునునికి, ఈ భీష్ముడు, ద్రోణుడు, మరి దుర్యోధనాదులు,
వీళ్ళంతా ఎదురుగా నిలబడ్డారే, వాళ్ళందరూ చస్తారు అని ఏడుస్తున్నావు ఎందుకు? వాళ్ళు చచ్చేవారు కాదు, మళ్ళీ పుట్టేవారు కాదు, ఎల్లప్పుడూ ఉండేవారు అని 2వ అధ్యాయంలో చక్కగా చెప్పాడు భగవంతుడు. నత్వే వాహం జాతో నాశం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం అని భగవంతుడు 2వ అధ్యాయంలో చెప్పినాడు. నీవు కానీ నేను కానీ మరి ఇమే జనాధిపాహ ఎదురుగా ఉన్నటువంటి ఈ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ముందు లేకుండా లేరు, ముందు పూర్వం కూడా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ముందు ఉండబోరు అనేది లేదు, అంటే ముందు కూడా ఉంటారు అని ఈ విధంగా భగవంతుడు చక్కగా ఈ నేను 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 అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ మేను కంటే వేరే ఉన్నాడు. మేను అంటే శరీరం, ఈ మేను కంటే నేను వేరుగానే ఉన్నాడు. ఆ నేనే పరమాత్మను అని చెప్పడానికి ఇప్పుడు ఈ 3వ షట్కం ప్రారంభమవుతుంది. మరి ఈ నేనే పరమాత్మను చెప్పాలంటే పరమాత్మ ఎవరు, అతని గురించి కూడా తెలుసుకోవాలి కదా అని అంటే అది 2వ షట్కం ద్వారా చెప్పినాడు. పరమాత్మని యొక్క స్వరూపాన్ని చెప్పినాడు. పరమాత్ముడు సర్వవ్యాపకుడు ఉన్నాడు, అన్ని రూపాల్లో ఉన్నాడు, అణువణువులో ఉన్నాడు. ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క కార్యమే ఉంది. ఆయనే ఈ జగత్తును సృష్టించాడు. ఈ సృష్టి స్థితి లయాలకు కారకుడు ఆ పరమాత్మనే అని పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనకు 2వ షట్కంలో చెప్పినాడు. ఇప్పుడు ఆ పరమాత్మనే ఈ నేను నేను అనేటువంటి నీవేదైతే ఉన్నావో నీవే ఆ పరమాత్మవు అని చెప్తున్నాడు కదా. చాలామందికి నేను పరమాత్మ అనేటువంటి జ్ఞానం లేదు. చాలామందికి ఏంది 99% దగ్గర కూడా అంతా వాళ్ళే ఉన్నారు కదా. ఏ ఒక్కడో ఇద్దరో కోటికో నూటికో అన్నట్టు ఏ ఒక్కరో ఇద్దరో మాత్రమే వాళ్ళు తెలుసుకున్నారు నేను పరమాత్మ అని. మిగతా వాళ్ళంతా దేవుడు వేరే జీవుడు వేరే. నీకే అన్నాను అనుకో, నువ్వు పరమాత్మ ఉన్నావని అన్నా అనుకో, నువ్వేమంటావు? నేను ఎట్లయితా అంటావు కదా. ఈ భేద జ్ఞానం అందరికీ ఉంది, కానీ శాస్త్రము భేద జ్ఞానాన్ని చెప్పడానికి నీవే పరమాత్మ అని అభేద జ్ఞానాన్ని చెప్పేది శాస్త్రం కదా. వ్యవహారంలో ఉన్నటువంటి విషయాన్ని మనకు ప్రత్యక్షంగా ఉన్నటువంటి విషయాన్ని చెప్పడానికి శాస్త్రం ప్రమాణం కాదు. మనకు తెలియని విషయాన్ని చెప్పడానికి శాస్త్రం ప్రమాణం. శాస్త్రాన్ని ఎందుకు ఆశ్రయించాలి మనము? అజ్ఞాత జ్ఞాపకం ప్రమాణం. శాస్త్రం యొక్క లక్షణం చేసింది ఉన్నది. మనకు తెలియని విషయాన్ని చెప్పేదే శాస్త్రం. మనకు తెలియని విషయం ఏది అంటే పరమాత్మ నేనే అయి ఉన్నాను అనేది తెలియదు మనకు, అది చెప్తుంది శాస్త్రం. ఆ భగవంతుడు వేరే నేను వేరే అనేటువంటి భేద జ్ఞానం మనందరికీ ఉన్నది, అనాది కాలం నుంచి ఉన్నది. దాన్ని చెప్పడానికి శాస్త్రం యొక్క ఉపయోగం ఏమీ లేదు ఇక్కడ. ఈ భేద జ్ఞానం అందరికీ ఉంది. ఒక ఆయనే ద్వైతవాది అంటే జీవుడు వేరే దేవుడు వేరే అనేటువంటి సిద్ధాంతం వాళ్ళది. అయితే దాన్ని చెప్పడానికి కొత్త పెంటకు వచ్చాడు మనందరికీ. అయ్యా రండి రండి రండి, జీవుడు జీవుడే దేవుడు దేవుడే అని బ్రహ్మాండంగా ఉపన్యాసం చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే ఆ ఊళ్ళోనే అద్వైత వేదాంత సంఘం ఒకటి ఉన్నది. దేవానంద స్వామి స్థాపన చేసిండు ఆ సంఘాన్ని. అద్వైత వేదాంతం అంటే జీవుడే పరమాత్మ, పరమాత్మయే జీవుడు అని ఈ అద్వైతాన్ని బోధించేది ఒకటే అని చెప్పేది ఒక సంఘం ఉన్నది కొత్తపేటలో. అయితే ఆ ద్వైతవాది వచ్చి జీవుడు వేరే దేవుడు వేరే జీవుడు వేరే దేవుడు వేరే అందరికీ చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే ఈ అద్వైతవాది ఎవడైతే ఉన్నాడో ఈ ఊర్లో ఉన్నటువంటి వాడు ఒకడు కూడా పోయాడు కూర్చున్నాడు. కూర్చుంటే ఆయన ఇక ఉపన్యాసాలు దంచేస్తున్నాడు ఆ ద్వైతవాది. ఈయన ఊరికే కూర్చున్నాడు. ఈ అద్వైతవాది ఏమంటలేడు. అట్టేట చెప్తున్నావయ్యా, అద్వైతమే సత్యము, ద్వైతం సత్యం కాదని ఏమంటలేడు, గప్పున ఉన్నాడు. అంతలో ఒక చాకలివాడు ఆ బట్టల మూట వీపున వేసుకొని ఆ చెరువుకు పోతున్నాడు. బట్టలు శుభ్రం చేసుకు రావాలి కదా, ఊళ్ళో వాళ్ళ బట్టలు ఇప్పుడు ఎవరు వాళ్ళే ఉతుకుంటున్నారు అంతే కదా. చాకలోళ్ళు ఉన్నారా ఇప్పుడు ఈ ఊళ్ళో? ఇంటింటికి తిరిగి బట్టలు తీసుకెళ్ళి అంటే ఇంకా ప్రత ఉన్నదన్నమాట. మాదికు లేదు, పోయింది, మంటలే కలిసిపోయింది. ఇప్పుడు ఎవరి వాళ్ళే వాటి శుభ్రం చేసి ఇస్త్రీ చేసి తీసుకొస్తారు వాళ్ళు. సరే మంచిదే, ఇంకా పురాణ పద్ధతి ఉందన్నమాట మీ దగ్గర. అక్కడ లేదు, తెలంగాణ అటువైపు లేదు. ఎవరికి వాడే ఉతుక్కోవాలి, వాని బట్టలు వాడే ఉతుక్కోవాలి అంతే. అయితే ఆ చాకలతను ఆ బట్టల మూట వీపుకేసుకొని భుజానికి వేసుకొని పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే ఈ అద్వైతవాది కూర్చున్నాడు కదా ఒక అతను. ఆ ద్వైతవాది చెప్తూ ఉంటే మౌనంగా కూర్చొని వింటూ ఉన్నాడు. అతడు ఆ చాకలివాడిని చూసి
ఒరే సాంబయ్య ఇటు రారా అన్నాడు. ఏంటి బాబు అని ఆ బట్టల మూట అక్కడ పెట్టి తాను వచ్చాడు. ఏం సాంబయ్య, నువ్వు దేవుని ఉన్నావు, నువ్వు భగవంతుని ఉన్నావు, నువ్వు పరమాత్మ ఉన్నావు అని అతన్ని స్తుతి చేసుకుంటూ ఈ అద్వైతవాది అతనికి నమస్కారం చేశాడు. ఆ చాకలివానికి నమస్కారం చేస్తే, అయ్యో 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 ఎంత పాపం, ఎంత పాపం, అయ్యో స్వామి అంత పని చేయక, అంత పని చేయ, నేను పాపాత్ముని, అయ్యో నాకెట్లా దండం పెడతావు, నేనెట్లా దేవుణ్ణి అవుతా అని అంటున్నాడు. అంటే నేను దేవుణ్ణి కాదు అనేటువంటి భేదజ్ఞానం అతనికి ఉందా లేదా? నేను దేవుణ్ణి కాదు, నేను జీవుణ్ణి అనే భేదజ్ఞానం అతనికి ఉన్నట్టా లేదా? మరి అప్పుడు ఈ అద్వైతవాది ఆ ద్వైతవాదిని అంటాడు, ఏమయ్యా నువ్వు ద్వైతాన్ని సిద్ధి చేయడానికి పెద్ద ఉపన్యాసాలు దంచేస్తున్నావు, అంతపాటి జ్ఞానము ఇగో ఈ చాకలివానికి ఉంది, ఇంకా నువ్వు చెప్పేది ఏముంది అన్నాడు. దేవుడు దేవుడే, జీవుడు జీవుడే అనే భేదవాదాన్ని, వేద సిద్ధాంతాన్ని నువ్వు ప్రతిపాదిస్తున్నావు ఉపన్యాసాలు చేసి, నువ్వు చెప్పేది ఉన్నది మా చాకలివానికి ఉన్నది ఆ భేద జ్ఞానం అని అన్నాడు. అంటే భేద జ్ఞానం అందరికీ ఉంది, ఎవరికి లేదు. దాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు భేద జ్ఞానాన్ని. ఈ ద్వైతవాదులు అందరూ పెద్దగా ప్రచారం చేస్తారు. ఏం అవసరం ఉన్నది? ఆ చాకలివానికి ఉన్నది జ్ఞానం, మంగళవానికి ఉన్నది జ్ఞానం, ప్రతివాడికి ఉన్నది జ్ఞానం, వేద జ్ఞానం. దాన్ని పెద్దగా ఉపన్యాసాలు చెప్పి ప్రచారం చేసేది అవసరం లేదు. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు. మనకు తెలియని విషయాన్ని చెప్తుంది శాస్త్రం. అజ్ఞాత జ్ఞాపకం ప్రమాణం. మనకేం తెలియదు అంటే నేనే పరమాత్మను అనేటువంటి జ్ఞానం లేదు మనకు. అది చెప్పడానికి గీతాశాస్త్రము, ఉపనిషత్తులు, సకల వేదాలు, పురాణాలు అన్నీ అదే విషయాన్ని చెప్తున్నాయి. కాబట్టి మనకు ఇప్పుడు ఏం తెలుసుకునేది ఉన్నది అంటే నేనే పరమాత్మను అని తెలుసుకునేది ఉంది. మీరందరూ భయపడుతూ ఉండొచ్చు, బహుశా భయమైతే ఉండొచ్చు మీ అందరికీ కదా. అమ్మో దేవుడు దేవుడు అని మేము పూజలు చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, అభిషేకాలు చేస్తున్నాము, ఆ దేవుడిని నేను ఎట్లయితా? నేనంటే ఎంత అపచారం, పాపం 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 అంటారు కదా. దేవుని దగ్గర పోయి రెండు చేతులు జోడించి నిలబడి కళ్ళు మూసుకుంటాం కదా. కళ్ళు మూసుకుంటారా లేదా? దేవుని దగ్గర పోయి కళ్ళు మూసుకుంటారు. ఎందుకు? మరి దేవుని చూడబోయినాడు కళ్ళు తెరిచి చూడు కదా. అంత తిరుపతి కొండ మీద పోతారు ఆయన దర్శనం చేసుకోవడానికి, అంత దూరం పోయి కళ్ళు మూసుకుంటారు. మళ్ళీ అరే మంచిగా చూడు కదా, చూస్తేందుకే పోయినావు కదా, మరి కళ్ళు తెరిచి చూడు కదా, కళ్ళు ఎందుకు మూసుకుంటున్నావు అక్కడ పోయి? అదే అక్కడ ఉన్న రహస్యం. కళ్ళు మూసుకోవడం అంటే ఏంది? నువ్వు వేరు కాదు, నువ్వు నాలోనే ఉన్నావు అని తాత్పర్యం. అక్కడ నువ్వు ఎక్కడో లేవు, నువ్వు నాలోనే ఉన్నావు, నేనే నువ్వు, నువ్వే నేను అని ఈ రెండు చేతులు చెప్తున్నాయి. ఇది జీవాత్మ, ఇది పరమాత్మ, ఈ రెండు ఒక్కటే అని ఈ నమస్కారంలోనే అంతరార్థం ఉంది. అది సత్యం ఉన్నది, కానీ సత్యాన్ని ఒప్పుకోవడానికి సిద్ధం లేవు మనం. సత్యమైతే ఉంది, సత్యాన్ని ఒప్పుకోవడానికి సిద్ధం లేవు. ఒకడు దొంగతనం చేశాడు అనుకో, ఒరే దొంగ అంటే వాడు ఒప్పుకుంటాడా? వాడు దొంగనే ఉన్నాడు. ఒరే దొంగ ఇటరా అంటే ఒప్పుకుంటాడా వాడు? అని దొంగ అంటున్నావా అంటాడు. వాడు చేసే పనే అది. అయినా కానీ సత్యం చెప్తే ఒప్పుకుంటాను తయారు లేడు వాడు. సత్యమే కదా, వాడు దొంగనే ఉన్నాడు, నిరూపించబడ్డాడు. పంచాయతీలోకి తీసుకొచ్చారు, మనకి జరిమానా విధించారు, అన్నీ అయినాయి. లోకానికి అందరికి తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు వీడు దొంగతనం చేశాడు, వీడు దొంగ ఉన్నాడు, అందరికీ తెలుసు. కానీ ఎవడన్నా ఎవరే దొంగ ఇటరారంటే ఊరుకుంటాడా? వాడు ఒప్పుకోడు. అట్లా చూసారా, మనం స్వతసిద్ధంగా పరమాత్మ స్వరూపులమే ఉన్నాము, కానీ నువ్వే పరమాత్మ అంటే ఒప్పుకోవడానికి సిద్ధం లేదు. మనకు అన్ని విధాలుగా ఇప్పుడు మంచి యుక్తుల చేత, దృష్టాంతాల చేత మనకు చక్కగా బోధిస్తాడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒక కుండ ఉన్నదనుకో, ఆ కుండలో ఆకాశం ఉందా లేదా? అంతటా ఉన్న ఆకాశం అందులో ఉంటుందా ఉండదా? ఆకాశం ఎక్కడలేదు చెప్పండి? ఇదంతా ఆకాశమే కదా. ఇప్పుడు మనం ఏడ కూర్చున్నాం? ఆకాశంలోనే కూర్చున్నాం. ఆకాశం అంటే మీదికి చూడకుండా ఎక్కడ నల్లగా ఆ నీలి రంగుతో కనపడేది ఆకాశం అది కాదు. ఇదంతా కోకిలి భాగం, ఖాళీ స్థలం అంతా ఆకాశం. అలా కుండలో కూడా ఆకాశం ఉంది. ఈ కుండలో ఉన్న ఆకాశము, బయట ఉన్న ఆకాశము రెండు వేరా? ఒకటా? కుండకు బయట కూడా ఆకాశం ఉంది, కుండలో కూడా ఆకాశం. ఈ కుండలో ఉన్న ఆకాశము, బయట ఉన్న ఆకాశం ఒకటా రెండా? ఒకటేనా రెండనా? ఒకటేనా కదా. బయట ఉన్నదే కుండలో ఉన్నది, అది ఎక్కడ వేరే ఆడున్నది? కుండను పగలగొట్టామనుకో ఏమైంది? మహాకాశం అయిపోయింది. రెండు లేవు ఇక్కడ ఆకాశాలు. అట్లా ఇదొక కుండ, ఏది శరీరం. ఇది కుండనే, ఎప్పటికీ కుండను ప్రతీకంగా పెట్టుకుంటాం మనం. ఈ శరీరం కుండ లాంటిదే అని కుండను ప్రతీకంగా పెట్టుకుంటాం. పుట్టగానే ఆ మావిని తీసి కుండలో వేసి పాత్ర పెడతారు పూర్వకాలంలో కదా. ఇంత దగ్గర తల్లి గర్భంలో ఆ మావే కదా ఆ పిండాన్ని కప్పేసింది కదా. పిండాన్ని కప్పి ఆ మావి ఉన్నది కదా, ఆ మావిని కుండలో వేసి భూమిలో పాత్ర పెడతారు. మళ్ళీ పెళ్ళి అయినప్పుడు
4 దిక్కులు 4 కుండలు పెడతారు కదా, ఉన్నది అప్రత 4 దిక్కుల కుండలు పెడతారు కదా, ఈ కుండ ఆ కుండ, దానికి దీనికి దారాలు చుడతారు కదా. అంటే ఆడపిల్ల ఓకుండా మగ పిల్లగాడు ఓకుండా దారాలు చుడతారు. అంటే ఈ కుండలే నాయన అని చెప్పేది ఉన్నది అక్కడ, ఈ శరీరాలు కుండలే అని చెప్పేది ఉన్నది కదా. ఇక పోయినాడైతే చెప్పనికి రాదు, అందరికి ఎరికే ఉన్నది కదా. కుండ పట్టుకొని పోతారు కదా, ఆడ ఎత్తేస్తారు చుట్టూ దింపి కదా. ఆ నీళ్ళ కుండ ఒకటి, అన్నం కుండ ఒకటి వండుకపోయి ఆ కష్టము ఆ చితి ఉంటుంది కదా, దాని చుట్టూ తింపి అదే ఎత్తేస్తారు కదా. అంటే చెప్పే తాత్పర్యం ఏంది, ఇది కుండరేరా బాబా అని చెప్పే తాత్పర్యం ఉంది. కుండ లాంటిదే ఈ శరీరం, దానికి దీనికి ఏం తేడా లేదు. అది మట్టి కుండనే, ఇది కూడా మట్టి కుండనే. ఇందులో ఏమున్నది, మట్టి కాకపోతే ఏమున్నది కదా. దీన్ని పూడ్చిపెట్టిన తర్వాత ఏమవుతుంది, మట్టిలో కలిసిపోతుందా లేదా. ఒకరిని పూడ్చిపెట్టారనుకో చనిపోయిన వాడిని, 6 నెలల తర్వాత మళ్ళీ ఆ గోతి తొగి చూడండి, నీకు శరీరం కనపడుతుందా మట్టి కనపడుతుందా చూడండి. శరీరం ఉంటుందా ఆడ, ఉండదు, మట్టిలో కలిసిపోయింది, మట్టే ఉన్నది ఇది. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యం ఉంటేనే కదా మనం ఇప్పుడు ఆశ్రమానికి రాగలిగినాము. చైతన్యం లేకపోతే రాగలుగుతామా, మాట్లాడగలుగుతామా, చూడగలుగుతామా, పనులు చేయగలుగుతామా. ఆ కరెంట్ అనేది ఒకటి ఉంది ఇందులో, ఆడ ఫ్యాన్లో కరెంట్ ఉంటేనే తిరుగుతుంది, ఇక్కడ కూడా కరెంట్ ఉన్నది. ఏంటిది, చైతన్యం, ఆత్మ, చూసారా. అందుకని ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఇదే అంతటా ఉన్నటువంటి పరమాత్మ. ఏ విధంగా కుండలో ఉన్నటువంటి ఆకాశమే బయట ఉన్నటువంటి ఆకాశం, రెండు లేవు ఇక్కడ. అదేవిధంగా మనందరికీ తెలుసు భగవంతుడు ఎక్కడున్నాడు అని, అంతటా ఉన్నాడు అంటవా లేదా. భగవంతుడు ఏడున్నాడు, తిరుపతి కొండ మీద ఉన్నాడా భగవంతుడు, అంతటా ఉన్నాడా లేడా, ఒప్పుకుంటావా. అంతటా ఉన్నాడు పరమాత్మనే, ఈ అంతటా ఒప్పుకోవాలనే పడుతుంది, గత్యంతరం లేదు. మరి అంతటా లేడంటే మరి ఆ స్తంభం నుంచి భగవంతుడు ఎందుకు ప్రకటమయ్యాడు, స్తంభంలో ఉంటేనే కదా. మరి అంతటా ఉన్నాడు, ఆ స్తంభంలో కూడా ఉన్నాడు, మరి అక్కడి నుంచి ప్రకటమయ్యాడు, ఒప్పుకోవాలనే పడుతుంది. మరి అంతటి లేకపోతే ఆడ పోయి ఆ గుళ్ళకి పోయి రాయికి ఎందుకు మొక్కుతున్నావు నువ్వు. ఆ రాయి అది మనం తయారు చేసి పెట్టుకున్నదే కదా, విగ్రహం మనమే తయారు అక్కడనే పుట్టిందా రాయి, మనం తయారు చేసుకున్నదే కదా. మరి పోయి మొక్కుతున్నావు ఎందుకు, ఆ రాయికి ఎందుకు మొక్కాలి. దేవుడు ఉన్నాడు, అందులో ఉన్నాడని నీకు నిశ్చయం ఉన్నది కదా. మరి అట్లే అన్ని రాళ్ళల్లో ఉన్నాడా లేడా, అన్ని రాళ్ళల్లో ఉంటాడు. ఆ రాయిలో ఉన్నప్పుడు అన్ని రాళ్ళలో ఉంటాడు, అది కూడా మనం తయారు చేసుకున్నదే కదా విగ్రహం. అదొక కొండకుంటే ఒక రాయిని తెచ్చుకున్నాం, విగ్రహం చేసుకొని పెట్టుకున్నాం. అంటే ఆ రాయిలాగా మిగతా రాయిలు కూడా ఉండే కదా అక్కడ, అందులో కూడా దేవుడు ఉంటాడే కదా. అణువులో కూడా దేవుడు ఉన్నాడే కదా. మరి అంతటి ఉన్న దేవుడు నీ శరీరంలో ఉన్నాడా అంటావా లేడంటావా, ఉన్నాడా. చూడు, సహజంగా ఒప్పుకొని తీరాల్సిందే అంతే. అంతటా ఉన్న పరమాత్మ ఈ శరీరంలో కూడా ఉన్నాడు. తృష్ట్వా తదే వాను ప్రావిశత్ అని మన శాస్త్రం చెప్తుంది. పరమాత్మ ఈ శరీరాన్ని సృష్టించి స్వయంగా అతడే ఇందులో ప్రవేశించాడు అని శాస్త్రం చెప్తాం. మరి ఇందులో ఉన్నవాడు ఎవడు, పరమాత్మనే. కానీ ఒప్పుకోవడానికి సిద్ధం లేము మనం, అంతే. అదే చెప్తుంది మనకు భగవద్గీత ఈ 3వ శతకం. కాబట్టి జీవుడే పరమాత్మ అని మనకు ఈ 3వ శతకం ద్వారా తత్వమసి మహావాక్యంలోని 80 పదం ద్వారా మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు. ప్రతివారు కూడా నేను 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 అని వ్యవహారం చేస్తూ ఉన్నారు. నేను పుట్టాను అంటాడు కదా, నేను చూస్తున్నాను అంటాడు, నేను వస్తున్నాను అంటాడు, నేను పోతున్నాను అంటాడు, నేను తింటున్నాను అంటాడు, నేను పడుకున్నాను అంటాడు. ఇట్లా నేను 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 అనేటువంటి వ్యవహారం జరుగుతుంది కదా. ఈ నేను ఎవరు అని శోధన చేస్తే ఈ నేను మేను కాదు, అంటే శరీరం కాదు, శరీరం కంటే వేరే ఉంది, ఇతడే అంతటా ఉన్నటువంటి పరమాత్మ అని ఈ విధంగా మనకు చెప్తూ ఉంది. అయితే భగవంతుడు ఉన్నాడా లేడా అనే దాని విషయంలో వాదం ఎక్కువ లేదు, అక్కడేం తంటా లేదు. ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని ఒప్పుకుంటారు, అనాయాసంగా ఒప్పుకుంటారు. కానీ నువ్వే దేవుడు అంటే మాత్రం ఒప్పుకోరు. నేను ఎట్లయితా, ఇక నువ్వు చిక్కంతా ఇక్కడనే ఉన్నది, భగవంతుని అంత ఏం చిక్కలేదు, చిక్కు లేదు, మన దగ్గరనే ఉన్నది చిక్కంతా. అయితే మనం ఎవరో మొదలు తెలుసుకోవాలి. మనం తెలుసుకున్న తర్వాత భగవంతుడు సహజంగా తెలిసిపోతాడు, ఎందుకంటే నువ్వే పరమాత్మవు కదా, ఇంకేవాడు అట్లా. మరి ఇప్పుడు చూడండి, మనమైతే జన్మానికి వచ్చినాము, ఇంత దగ్గర జీవితం అయితే గడిచిపోయింది, ఇక చేసే జీవితం ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంది అది తెలుసుకోవాలి కదా. బహుత్ గయి తోడి రహి తోడి బి అబ్ జాయేగా,
హిందీలో చెప్తారన్నమాట. బహుత్ గయి, ఎంతో వెళ్ళిపోయింది మన కాలం, జీవితకాలం ఎంతో వెళ్ళిపోయింది, ఇక మిగిలింది కొంచెం ఉన్నది. నువ్వే చెప్పు, ఇంకో 100 సంవత్సరాలు బతుకుతావా? అంత అయిపోయింది, అంతే కదా. ఇక కొంచెం అంతా ఉన్నది, ఇది కూడా పోతుంది. మరి పోయినాక ఏం చేస్తావు? ఉన్నప్పుడు సాధించింది, పోయినాక ఏం చేస్తావు చెప్పు. నీరు వెళ్ళిపోయినాక కట్ట వేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? పంట చేను అంతా పిట్టలన్నీ మేసిపోయినాయి, అప్పుడు పోయి లొల్లొల్లొల్లొల్లొ అంటే ఏం ఉపయోగం ఉన్నది? పంట చేను అంతా పిట్టలన్నీ మేసిపోయినాయి, పక్షులన్నీ మేసిపోయినాయి, అడిగి పోయి అంటే ఏం ఉపయోగం ఉన్నది కదా. అట్లా మరి ఇప్పుడు ఈ కాస్త ఇంత కాలం కూడా గడిచిపోయింది అనుకో, కళ్ళు మూసినామనుకో, ఏం సాధిస్తావు? ఇక అప్పుడు ఏమి సాధించలేవు. మరి ఏమైనా సాధించేది ఉంటే ఇప్పుడే సాధించాలి, బ్రతికి సాధించాలి, కానీ సత్యం సాధిస్తాం చెప్పు. అందుకని ఏనుగ అంతా వెళ్ళిపోయింది, ఇక తోక మిగిలింది. ఏనుగ శరీరం ఎంత ఉంటుంది? పెద్ద శరీరం ఉంటుంది, అంతా వెళ్ళిపోయింది, ఇక తోక మిగిలింది. ఇక ఎట్లున్నది మన పరిస్థితి. అందుకని మరి కాస్త ఈ ఉన్న కాలాన్నైనా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒక రాజు దగ్గరికి కొందరు జాదూగరు లేకపోతే నృత్యం చేసేవాళ్ళు, నాటకాలు ఆడేవాళ్ళు ఉంటారు కదా. కొంతమంది నాటకాలు ఆడేవాళ్ళు నాటక ప్రదర్శన చేసి ఏదో ఆ రాజు ద్వారా ఏదన్నా అతడు ఇంత వేతనం లాగా ఇస్తే దాంతో జీవిస్తారనమాట. అయితే ఒకనాడు ఆ నాటక బృందం వాళ్ళు వచ్చారు రాజు దగ్గరికి. వచ్చే, రాజా, మేము నాటకాన్ని ప్రదర్శిస్తాము, మీ అనుమతి ఉంటే అన్నాడు. ఆ రాజు అనుకున్నాడు, వీళ్ళు నాటకం ప్రదర్శిస్తే వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి కదా, ఇక ఇవ్వాలనా లేదా? వాళ్ళకు నాటకం ఆడినందుకు ఏమన్నా ఇవ్వాలి. ఇస్తే నా ఖజానా నుంచి, నా రాజకోశం నుంచి ఖాళీ అయిపోతుంది కదా. అందుకని అతడు ఆలోచించాడు, ఇంకా 2 రోజులకు రండి అన్నాడు. ఇంకా 2 రోజులకు వచ్చిన తర్వాత విచారం చేసుకొని చెప్తా అన్నాడు. ఆ 2 రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ 2 రోజులకు రాపో అన్నాడు. మళ్ళీ 2 రోజులకు రాపో అన్నాడు. ఇట్లా వాయిదాలు వేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ మంత్రి గారిని విచారించారు. ఆ నాటక బృందం వాళ్ళు, మంత్రి గారు ఉంటాడు కదా, అతను విచారించారు. ఏమయ్యా, రాజుకు ఒకవేళ నాటక ప్రదర్శన చూసేదే లేకపోతే చెప్పాలి కదా, నాకు ఇష్టం లేదయ్యా, మీరు రాకుండా, మీరు నాటకం ప్రదర్శన చేయకుండా అని చెప్పాలి కదా. మాకెందుకు ఈ విధంగా సతాయిస్తున్నాడు, మాకెందుకు రాపో అని ఊకి అంటున్నాడు అని ఆ మంత్రి గారికి చెప్తే, ఆ మంత్రి గారు పోయి రాజుకు చెప్పాడు. అయ్యా, ఆ నాటక ప్రదర్శకుడు ఇట్లా అంటున్నారు, అసలు నాటకం ఆడించుకునేది ఉన్నదా లేదా? ఏదో ఒకటి చెప్పేస్తే సరిపోతుంది కదా, మాకెందుకు ఊకే పిలిపించుకుంటున్నాడు అని ఈ విధంగా అంటున్నాడు అని చెప్పి ఇంకొక మాట కూడా చెప్పాడు. రాజా, మీరేమనుకోకపోతే నాటకాన్ని ప్రదర్శించమని చెప్తాను, దానికి ఎంత ఖర్చు ఉంటుందో అది మేము ఇచ్చుకుంటాం అని ఆ మంత్రి గారు అన్నాడు. అలాగా, అయితే పిలిపించండి, నాటకం వేయించండి అన్నాడు. అంటే వాడు మహాలోభి అన్నమాట. ఎవడు? రాజు మహాలోభి. అంటే నేను వాళ్ళకు డబ్బులు ఇవ్వవలసి వస్తుంది అని నెపం చేత రేపురా ఇంకా 2 రోజులకు రా అని ఇట్లా వాయిదాలు వేస్తున్నాడు. ఇక ఎప్పుడైతే వీళ్ళే మేము ఇచ్చుకుంటాం అనేసరికి ఇక నా ఖజానా నుంచి ఏం పోదు కదా అని చెప్పి, బరే చేసుకోండి, పిలిపించండి, వేయించండి, నాటకం వేయించండి అన్నాడు. అప్పుడు ఇక నాటకం వేయమని మంత్రి గారు చెప్పారు. వాళ్ళు నాటక ప్రదర్శన చూపెట్టడానికి ఒక ఏమంటారు, స్టేజ్ లాగా వేసుకుంటారు కదా. ఇక వాళ్ళు నాటకం ఆడేటోళ్ళు స్టేజ్ లాగా వేసుకొని వాళ్ళు నాటకాన్ని మొదలుపెట్టారు. ఇక అందులో పాత్రలు ఏదో ఒక నాటకం, ఏదో రామాయణమో భాగవతమో ఏదో మొదలుపెట్టారు. అందులో పాత్రలు వస్తున్నాయి పోతున్నాయి. అందులో ఆ నాటక ప్రదర్శకుని యొక్క భార్య, ఆమె కూడా ఒక వేషం ధారణ చేసుకొని వచ్చింది. ఇక తాళమేళాలు వాయించే వాళ్ళు వాయిస్తూ ఉన్నారు. ఇట్లా నాటకం నడుస్తూ ఉన్నది. తెల్లవారడానికి వచ్చింది. కానీ ఎవరు కూడా శబాస్, మీ నాటకం మంచిగా ఉంది అని ఒక పైసా వేసిన వాళ్ళు లేడు. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు నాటకం ఆడుతున్నారు మంచిగా. ఆ ప్రేక్షకులను అందరినీ కూడా వాళ్ళ మనసు చూరగొనడానికి చాలా హాస్యాస్పదంగా అనేక రసాలతో, భయానక రసము, హాస్యరసము, ఆ శృంగార రసము, నవరసాలతోనే వాళ్ళు చక్కగా నృత్య ప్రదర్శన చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కరు కూడా చాలా బాగా మీరు నృత్యం చేస్తున్నారు, నాటకాన్ని మంచిగా ఆడుతున్నారు అని ఒక్కడు కూడా ఒక పైసా వేసింది లేదు. అప్పుడు ఆ నాటక ప్రదర్శకుడు, ముఖ్యమైన వాడు ఎవడైతే ఉంటాడో వాని భార్య ఆ స్త్రీ రూప ఒక ధారణ చేసుకున్నది, ఒక వేషం వేసుకొని వచ్చింది. ఆమె అంటున్నది, ఏమయ్యా యజమాని, ఆ నాటక ప్రదర్శకుడు తన భర్తతో అంటుంది అని,
బహుత్ గయి తోడి రహి ఏ భీ నికల్ జాయేగా. ఆమె ఆ నాటకం ఆడుకుంటూ ఆయన భర్తతో అంటది, బహుత్ గయి తోడి రహి ఏ భీ నికల్ జాయేగా. అంటే ఆమె ఏమన్నదంటే, రాత్రి అంతా గడిచిపోయింది, ఇక ఏదో అరగంట సేపు ఉన్నది, ఇక అరగంట సేపు అయితే ఈయంత కూడా అయిపోతుంది, ఇంకో అరగంట సేపు అయితే ఈయంత కాలం కూడా గడిచిపోతుంది, ఇక తెల్లారుతుంది, ఇక మనకి ఎవడిచ్చేటోడు, మనకు దక్షిణలు ఇచ్చేటోడు ఎవడు, మనం కష్టపడేందుకు ఫలితం ఏమున్నది అని ఈ భావంతో బహుత్ గయి తోడి, అంతకాలం అంతా గడిచిపోయింది, రాత్రి అంతా గడిచిపోయింది, ఇక అరగంట సేపు ఉన్నది, ఈయంత గడిచిపోతుంది కదా, ఇప్పటికైనా మీరు తాళమేళాలు మంచిగా జోరుగా వాయించండి, ఇప్పటికైనా ఎవరికైనా ప్రేరణ కలిగి మనకేమైనా ఇస్తారేమో అని ఆమె అంది. ఆ మాటను వింటున్నటువంటి ఒక సాధువు కూర్చొని అతడు కూడా ఆ నాటకాన్ని వీక్షిస్తున్నాడు. ఆ సాధువు ఆమె ఆ మాట అనగానే వెంటనే లేచాడు. లేచి తను కప్పుకున్నటువంటి కంబలి, గొంగడి అంటారు కదా, కంబలి తీసి ఆయనకి ఇచ్చాడు, ఆ నాటక ప్రదర్శకునికి. ఆయన వెనువెంటనే ఆ నాటకాన్ని చూస్తున్నటువంటి ఆ రాజు యొక్క కుమారుడు ఆయన లేచాడు. తన యొక్క ఉంగరం మంచిగా బంగారుతో తయారు చేయబడింది, దానికి వజ్రాలు పొదుపబడ్డాయి, వజ్రాలు ఉన్నాయి, అటువంటి అమూల్యమైన ఉంగరం తీసి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ రాజ కుమార్తె ఆమె కూడా లేచి, ఆమె మెడలో మంచి హారం ఉన్నది, బంగారు హారం, దానికి అన్ని వజ్రాలు పొదుపబడి ఉన్నాయి, ఆ హారం తీసి వాళ్ళకి ఇచ్చేసి. ఇదంతా రాజు కూడా చూస్తున్నాడు నాటకం, రాజు కూడా అక్కడ కూర్చొని చూస్తున్నాడు. అతడు చూశాడు, వీళ్ళు ముగ్గురు ఇచ్చేసరికి ఏమి అంతమంది విలువైనటువంటి వస్తువులను ఇస్తున్నారు అనుకున్నాడు. వాంతే పోయినట్టు, వాని ముళ్ళే పోయినట్టు కదా అనుకొని ఆ సాధువుని పిలిచాడు. ఏమయ్యా సాధు, నువ్వు చలి పెడుతుంది, ఒకవైపు చలి పెడుతుందనే కదా నువ్వు ఆ గొంగడి కప్పుకొని వచ్చి, కంబలి కప్పుకొని వచ్చి, మరి ఒకవైపు చలి పెడుతుండగా నువ్వు ఆ గొంగడి తీసి ఆయనకు ఎందుకు ఇచ్చావు అని అంటే, ఇప్పుడు ఆమె అన్నదే ఒక వాక్యం, బహుత్ గయి తోడి రహి అని అన్నది కదా, అది నాకు ఉపదేశమైంది, దాని ద్వారా నాకు జ్ఞానోదయం అయింది అంటాడు. ఏం తెలిసింది నీకు దాంతో? అంత పోయింది, 80% 90% అంతా పోయింది, ఇక 10% మిగిలింది అని అన్నది కదా, దాంతో ఏం బోధైంది నీకు అని అంటే, అతడు అంటాడు, నాకు నేనైతే సాధువునైతే ఉన్నాను, కానీ ఈ గృహస్థులను వీళ్ళందరినీ చూస్తే నాకు ఒక ఆలోచన కలిగింది, ఎందుకు నేను సాధువు వేషం వేసుకున్నా, నేను వాళ్ళలాగా ఉంటే సుఖోపభోగాలను అనుభవిస్తుంటే కదా గృహస్థులలాగా, ఇప్పటికైనా ఏం పడిపోయింది, నేను సుఖోపభోగాలు అనుభవించడానికి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అనుకున్నా, కానీ ఇప్పుడు ఆమె చెప్పిన తర్వాత అంటే నాకు జ్ఞానోదయం అయింది, ఎందుకంటే ఇప్పుడు ముసలోని కావచ్చునా, ఇక కొంచెం అంత సమయం ఉన్నది, ఇంత సమయం పోయానంటే నా జన్మ వృధా అయిపోతుంది, అందుకని ఈ మిగిలిన సమయాన్ని భగవంతుని యొక్క భజన లోపల నేను గడుపుతాను అనేటువంటి బోధ నాకు కలిగింది, నాకు సంతోషం కలిగి నేను నా కొంగడి ఇచ్చేసాను, నా కంబలి ఇచ్చేసాను అన్నాడు. తర్వాత రాజకుమారుణ్ణి పిలిచాడు. పిలిచి, ఎవరా నాయన ఆ ఉంగరం ఎందుకు ఇచ్చేవరా ఆమె వాళ్ళకు, మంచి విలువైంది కదరా, ఏదో సామాన్యంగా ఏదో ఇంత ఉపహారం ఇస్తే సరిపోతుండే కదా, ఆ ఉంగరం ఎందుకు ఇచ్చావు అని అంటే, వాడు అంటాడు, చూడు నేను ఇంత పెద్దోనైనా యువకునైనా నాకు నువ్వు పెళ్లి చేస్తలేవు, తండ్రిని అంటున్నాడు రాజకుమారుడే, నువ్వు నాకు పెళ్లి చేస్తలేవు, కొన్ని రాజ వ్యవహారాలన్నా నాకు చూసుకోవడానికి ఆ పీఠాన్ని నాకు ఇస్తున్నావా, రాజగద్ది కదా, రాజసింహాసనం నాకు ఇస్తున్నావా, ఇస్తలేవు, పోనీ ధనము ఏమైనా ఖర్చు పెట్టుకోవాలని ఇస్తున్నావా, అది ఇస్తలేవు, అందుకని నిన్ను చంపేయాలనుకున్నా, నేను కొడుకు తండ్రిని అంటున్నాడు, నిన్ను నేను చంపేయాలనుకున్నా, అయితే ఆమె ఆ మాట అనేసరికి నాకు జ్ఞానోదయం అయింది, అందుకని ఇప్పుడు నేను ఆమెకు ఉంగరం ఇచ్చేసాను అన్నాడు. ఏమి జ్ఞానోదయం అయింది నీకు అని అంటే, ఇప్పుడు నువ్వు 80 ఏళ్ళ వయసుకు వచ్చినావు కదా, 80 ఏళ్ళ వయసుకు వచ్చినావు, ఇక ఇంతగానం పోయింది, ఇక తొందర ఎందుకు, ఇంకో ఇక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతే కదా నువ్వు బతికేది, ఇక ఆయన దానికి మళ్ళీ నేను చంపినా అనేటువంటి బదనం నేను ఎందుకు తెచ్చుకోవాలి, నేను ఎట్లాగో నేను చంపేటోనే ఉండేంటి, కానీ ఈ 2-3 ఏళ్ళ కోసము 4-5 ఏళ్ళ కోసము నేను చంపి తండ్రిని హత్య చేసినాడు అనేటువంటి ఒక అపకీర్తిని నేను ఎందుకు తెచ్చుకోవాలని నాకు బోధ అయింది, అందుకని సంతోషంతో నేను ఉంగరం ఇచ్చాను అన్నాడు. ఇక బిడ్డకు అడిగాడు, అమ్మ నువ్వు హారం ఇచ్చావు కదా, రత్నాలు పొదుపబడినటువంటి బంగారు హారాన్ని ఇచ్చావు కదా, ఎందుకు ఇచ్చావు అని అంటే, ఆమె కూడా ఏమనుకున్నదంటే, చూడు నేను యుక్త వయసుకు వచ్చినా కానీ నాకు పెళ్లి చేస్తలేవు, అందుకని నీకు ఇంత విషమిచ్చి చంపాలనుకున్నా, బిడ్డ స్వయంగా నీకు ఇంత విషమిచ్చి చంపాలనుకున్నా, కానీ ఆమె
అంతా పోయింది, ఇంకేం మిగిలింది, ఇక తోడమే ఉన్నది కదా, కొంచెమే ఉన్నది కదా అని ఆ మాట వినేసరికి నాకు జ్ఞానోదయం అయింది. అందుకని నా హారం ఇచ్చిన అన్నది. ఏం జ్ఞానోదయం అయింది నీకు అని అంటే, ఎట్లాగూ నువ్వు 4-5 ఏళ్ళే కదా బతికేది, ఆ తర్వాత మా అన్నగారు ఉన్నాడు, ఆయనన్నా నా పెళ్లి చేస్తాడు, ఇక నువ్వు ఉంటేంది పోతేంది, అందుకని ఇప్పుడు మా అన్నగారికే నేను నాకు ఎవరికన్నా వరుణ్ణి చూసి పెళ్లి చేయాలనుకొని నిశ్చయానికి వచ్చిన, అందుకని ఇక నిన్ను చంపేది ఎందుకు, అందుకని నేను నా హారం ఇచ్చిన అన్నది. అంతా అయిపోయింది, జీవితం అంతా అయిపోయింది. ఇక 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నది, ఇంత కాడికి నువ్వు బ్రతికి వెళ్ళిపోతావే కదా, ఆ తర్వాత నేను చంపడం ఎందుకు, ఆ పాపం నేను ఎందుకు కట్టుకోవాలి అని నాకు జ్ఞానోదయం అయింది, అందుకని నేను హారం ఇచ్చిన అన్నది. అప్పుడు వానికి జ్ఞానోదయం అయింది, రాజుకు. వీళ్ళందరికీ చెప్పే వరకు వానికి జ్ఞానోదయం అయింది. అరే ఇదంతా నా వల్లనే కదా వీళ్ళు ఈ విధంగా ఆలోచన చేసుకుంటున్నారు, నేను పొరపాటు చేస్తున్నా అని వానికి జ్ఞానోదయమై తెలుసుకొని వెంటనే ఆ బిడ్డకు పెళ్లి చేశాడు, ఆ కొడుకు పెళ్లి చేశాడు, కొడుకు రాజాభిషేక్తుని చేశాడు, పట్టాభిషేకం చేసి వానికి సింహాసనం పనికి అప్పచెప్పాడు. ఇక ఇప్పుడు ఆట ఆడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్లకు అతడు కావలసినంత ధనాన్ని ఇచ్చేసాడు. ఇట్లా ఈ వాక్యం ద్వారా మనకి ఏం తెలుస్తుంది, 90% దగ్గర మన జీవితం గడిచిపోయింది, ఇక 10% మిగిలింది, అంతే కదా. ఇప్పుడు ఈ మిగిలిన ఈ జీవితంలో మనం ఏం చేయాలి అది మనం నిర్ణయించుకోవాలి. వెళ్ళిపోయింది కదా జీవితం అంతా, ఏమనుకుంటాను మీరంతా, ఇంక ఎన్ని రోజులు బతకాలనుకుంటాను? అందరికీ ఆశ ఉంటుందిలే, ఆశ ఎవరికి లేదు, బతకాలని ఆశ ఎవరికి లేదు. చచ్చే ముసలోని దగ్గరికి పోయి ఏం తాత పెళ్లి చేసుకుంటావా అని అడిగినాం అనుకో, చచ్చే ముసలోడు ఇక చావనున్నాడు, రేపో ఎల్లుండా అన్నట్టున్నాడు, ఏం తాత పెళ్లి చేసుకుంటావా, నాకు పిల్లని ఇస్తారా అంటాడు వాడు. అంటే ఏమన్నట్టు అని తాత్పర్యం, పిల్లని ఇస్తే చేసుకుంటా అన్నట్టే కదా మనకి, అంతే కదా. అంటే ఆశలు ఎవరికి ఉండయి, అందరికీ ఉంటాయి, కానీ మనం అనుకున్నట్టు జరుగుతుందా? మనకు 100 ఏళ్ళు బతకాలి, 1000 ఏళ్ళు బతకాలని ఆశ ఉంటుంది, కానీ బ్రతకగలమా? ఈశ్వరుని నియతిని అతిక్రమించి పోలేం కదా మనము. 100 వర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాది మాట నెమ్మనమున. మనుషునికి జీవితకాలం ఎంత, ఆయుష్కాలం ఎంత అంటే 100 సంవత్సరాలు అని అట్లా ఒక రకంగా నిర్ణయం చేశారు పెద్దలు. కానీ అది పక్కన ఖచ్చితంగా 100 సంవత్సరాలు ప్రతివాడు బతుకుతాడా? బతకడు. ఏదో అట్లా చెప్పారు అంతే, కానీ 100 సంవత్సరాలు ఎవరు బతుకుతారు? పూర్వకాలంలో బ్రతుకుతుండ్రి, కానీ ఇప్పుడు ఈ మందుల కూడి తినుకుంటా 100 సంవత్సరాలు బతకాలంటే అది సాధ్యం కాని పని. పూర్వకాలంలో అంటే గంజి దాగి, గట్క తిని, అంబలి దాగి వాళ్ళు 100 సంవత్సరాలు బతికారు. ఇప్పుడు కమ్మకమ్మటి తింటున్నాం, మంచి మంచిగా తింటున్నాం, కానీ అన్నాన్ని మనం తింటున్నామా, మనల్ని అన్నం తింటుందా తెలుస్తలేదు. మీరే చెప్పాలి. అన్నాన్ని మనం తింటున్నామా, అన్నం మనల్ని తింటుందా? అన్నమే మనల్ని తింటుంది. నేనేం చెప్పడం లేదు, శాస్త్రం చెప్తుంది. భోగా న భుక్త వయమేవ భుక్త. భర్తృహరి చెప్పాడు, భోగాలను మనం అనుభవించడంలే, భోగాలే మనల్ని అనుభవిస్తున్నాయి అన్నాడు. అట్లా కాకపోతే మరి భోగాలను మనం అనుభవిస్తే మనకు అవి పుష్టినిచ్చి మనల్ని ఇంకింత వృద్ధిని పొందింపజేయాలి, కానీ జీర్ణమైపోతున్నాం ఎందుకు, ముసలిళ్ళం అవుతున్నాం ఎందుకు? ఆలోచన చేసినరా ఎప్పుడన్నా? జీర్ణమై ముఖం ముడతలు పడిపోతుంది, కళ్ళు కానరాకుండా అవుతున్నాయి, చెవులు వినరాకుండా అవుతున్నాయి, నాలుక తడబడుతుంది, తల ఊగుతుంది, ఇట్లా ప్రయత్నం చేయకున్నా కానీ అది ఇట్ట ఊగుతుంది, ఇట్లా 3వ కాలు వస్తుంది. ఎందుకు అట్లా అవుతున్నావు? మరి మంచిగా తింటున్నావు కదా, తింటే మంచిగా ఉండాలి కదా, మరి అట్లెట్లా అవుతున్నావు? ఇప్పుడు అది తింటుందా మిమ్మల్ని, మీరే దాన్ని తింటుండ్రా చెప్పండి. ఇది సత్యము. అద్యతే ఇది అన్నహ. తైత్తరీయ ఉపనిషత్తు చెప్తుంది, అద్యతే అంటే తినబడేది అన్నము లేదా తినేది అన్నము అని ఇట్లా 2 విధాలుగా అక్కడ చెప్పింది ఉన్నది ఉపనిషత్తులో. మనల్నే తింటుంది. మరి తిని 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 ఇప్పుడు ఏమైపోయింది, శరీరం యొక్క గతి దుర్గతి అయిపోయింది, పతనమైపోతుంది, ఒకవైపు జీర్ణావస్థకు వచ్చేస్తుంది. అయినా కానీ ఆశలు తీరినాయా? తీరలే. ఇంకేమనిపిస్తుంది చెప్పరు, మీ మనసులోని మాటలు చెప్పరు చెప్పరు కదా, కానీ ఉంటాయి లోపల కదా. నా మనవనికి పెళ్ళి అయితే బాగుండు, ఆయనతో అవని పెళ్ళి చూసి కళ్ళారా చూసి నేను కళ్ళు మూసుకుంటా అంటాడు. మనవనికి పెళ్ళి అయిన తర్వాత అయ్యో నా మనమనికి ఒక కాయ కాస్తే బాగుండు, ఆయనతో నా మనమనికి ఒక కొడుకు పుడితే వాని ముఖం చూసి నేను కళ్ళు మూస్తా అంటాడు. అప్పటికి ఆగుతుందా? అప్పటికి కూడా
మళ్ళీ ఇంకా ముంగడికి పోతాడు వాడు కదా. కోరికలు తీరవు. వలీభిర్ముఖమాక్రాంతం ఫలితేనాంకితం శిరః గాత్రాన్ని శిథిలాయంతే తృష్ణైకా తరుణాయతే అని అంటూ మహాభారతంలో వ్యాస భగవానుడు చెప్తాడు. ముఖము ముడతలు పడిపోయింది. ఒకప్పుడు ఎట్లా ఉండే తిలోత్తమ రంభ ఊర్వశి అన్నట్టు ఉండే అప్పుడు ఒకప్పుడు. ఇప్పుడు కదా చూడ్డానికి కూడా తెల్లారంగానే దీని ముఖం చూస్తే కదా అంటాడు వాడు. అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అయిపోయింది చూడు. ఆ ముఖం ఉన్నదా ఇప్పుడు? లేదు. వలీభిర్ముఖమాక్రాంతం కదా, ముడతలు పడిపోయింది ముఖం అంతా. ఫలితేనాంకితం శిరః అంతా జనపనార అయిపోయింది. ఏంది జనపనార ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అట్లా అయిపోయింది. అగో చూడు కదా, అన్ని అవే తలకాయలు ఉన్నాయి కదా, అన్ని తలకాయలు అవే ఉన్నాయి కదా. అయితే కొందరు హుషారుతో ఏం చేస్తున్నారు తెలుసా? కలర్ వేస్తున్నారు. కలర్ వేస్తున్నారు. ఒక వారం రోజులు కలర్ వేయకపోతే తెలుస్తుంది. కింది నుంచి తెల్లగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాడి స్వభావం అది. తెల్లగా అయిపోయినాయి. చూసారా, అధిక తెలివి చూపెడుతున్నాం మనం ప్రకృతికి విరుద్ధంగా కదా. ఫలితేనాంకితం శిరః వెంట్రుకలన్నీ తెల్లబడిపోయినాయి కదా. గాత్రాన్ని శిథిలాయంతే అవయవాలన్నీ కూడా శిథిలమైపోయినాయి. కళ్ళు కానరాకుండా అయిపోయినాయి, చెవులు వినరాకుండా అయిపోయినాయి, నోరు తత్తరపోతుంది, పనులన్నీ ఊసిపోయినాయి, కాళ్ళు తడబడుతున్నాయి, శరీరం అంతా శుష్కించిపోయింది, జీర్ణమైపోయింది, అవయవాలన్నీ పనికి రాకుండా పోతున్నాయి. అయినా కానీ తృష్ణైక తరుణాయతే ఆశ మాత్రం అది వయసులోనే ఉందంట. శరీరం అంతా జర్జనం అయిపోయింది, ముసలి అయిపోయింది, కానీ ఆశ కోరిక అది మాత్రం వయసులో ఉందంట. ఉందంటారా లేదంటారా? ఉందా? ఆ కోరిక ముసలి కాలే. అంటారు కదా మోటుగా, చింతకాయ ఎండిపోయినా కానీ పులుపు మాత్రం కదా, పులుపు మాత్రం పోదు. అట్లా కోరికలు మాత్రం అవి ముసలి అవుతలేవు. చూసారా, ఆ కోరికలతోనే మోసపోతున్నాం మనం కదా. జన్మల లోపల కుక్కలు, నక్కలు, పందులు, గాడుగులు అన్నీ పుట్టి ఇట్లే పోతూ ఉన్నాం మనం. ఆ కోరికలు లేనప్పుడే మనకు మోక్షం. అంతే భగవంతుడు చెప్పాడు కదా, ఏదో 2వ అధ్యాయంలో 55వ శ్లోకంలో, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. మన హృదయంలో, మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నిటినీ లేకుండా చేసుకున్నప్పుడే మొత్తం హృదయం అంతా ఖాళీ కావాలి. అలా ఏ మాత్రం కూడా చిన్న కోరిక కూడా ఉండొద్దు. అప్పుడే అతనికి జ్ఞానోదయం అవుతుంది, భగవత్ సాక్షాత్కారం అవుతుంది. అప్పుడే అతడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు, జ్ఞాని అనబడతాడు. అంతవరకు జ్ఞానం కలగదు. ఏ చిన్న కోరిక ఉన్నా కానీ జ్ఞానం కలగదు. ఇప్పుడు మనం అందరం కోరికల పుట్టలో ఉన్నాం. మనం 1 కాదు 2 కాదు, పుట్ట లోపల చేదలు ఎన్ని ఉంటాయి? 1 2 లక్షల కొలది ఉంటాయి. అట్లా మన మనసులో లక్షల కొలది కోరికలు ఉన్నాయి. కోరికల పుట్ట అన్నమాట ఇది. మరి అంతా ఖాళీ చేయాలి. ఖాళీ చేస్తేనే జ్ఞానం కలుగుతుంది, భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. లేకపోతే లేదు. నాకు అనిపిస్తుంది మీకు ఎవరికి మోక్షం కావాలని కోరిక లేనే లేదు. ఉందా? మోక్షం కావాలని కోరిక ఉందా? లేదు. చెప్పుకుంటాను కదా, చెప్తూనే ఉన్నారు దిక్కు కదా. ఎక్కడి మోక్షం? మోక్షం ఎందుకు కదా? మోక్షం వద్దు, ఏమొద్దు. ఇన్ని పైసలు కావాలి, నా మనమలు మనవరాలు అందరు మంచిగా ఉండాలి, ఇంత పంట అదిగా, అంతేనా లేదా? సత్యం. అది డబ్బులు కావాలి, భగవంతుని దగ్గరికి పోతాం. ఎందుకు? వెంకటేశ్వరం దగ్గరికి ఎందుకు పోతాం? ఇగో ఈ సంవత్సరము నీకు నేను ఇచ్చిపోతున్నా ఇది, అంతే కదా. పోయిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వు ఏం చేసుకున్నావు? అక్కడికి పోయి చేసుకున్నావు కదా. ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఎందుకు ఇచ్చినావు నువ్వు? అంతే కదా. నేను చెప్పింది సత్యం ఉన్నదా లేదా? అది కదా. ఏమైనా మంచిగా ధనము, ధాన్యము, ఐశ్వర్యము, కొడుకులు, బిడ్డలు మంచిగా ఉండాలి, అంతే కదా. అది పక్క. ఇక మోక్షం ఏమని చెప్పు. ఇప్పుడు మా స్వామి ఎక్కడ ఆయనతో మాట్లాడేది ఉండే ఇప్పుడు కదా. మరి సత్సంగం ఎందుకు పెట్టిస్తున్నావు అని అడిగేది ఉండే నాకు కదా. ఎవరికి మోక్షం అనేది అవసరమే లేకపోతే ఇక సత్సంగాలు ఎందుకు చెప్పు కదా. ఈ ఉపన్యాసాలు ఎందుకు? ఇది ఎవరికైతే మోక్షం కావాలో సరే, వద్దన్నోళ్ళు వద్దన్నారు, అయిపోయింది. వాళ్ళ ముచ్చట మనకు వద్దు. ఇక ఎవరికైతే మోక్షం కావాలో వాళ్ళు మాత్రం తప్పకుండా మనసులో ఉన్నటువంటి కోరికలను అన్నింటినీ కూడా తీసేయాలి.
తీసేస్తేనే మనకు భగవత్ సాక్షాత్కారం అవుతుంది, మోక్షం కలుగుతుంది కదా. భగవంతుడు మనల్ని చేపడతాడు. చూడు మురళి ఉంటుంది చూడండి, ఫ్లూటు కదా. ఆ మురళి లోపల ఏమున్నది చూడండి, దాన్ని ఇట్లా లేవట్టి చూడండి, దాన్ని అంతా ఖాళీ కదా, ఏం లేదు, ఉట్టిద లొట్ట అంతే కదా. దాన్ని భగవంతుడు ఎప్పటికీ చేతులు పట్టుకుంటాడు, నడుముకు జక్కుకుంటాడు. దాన్ని విడిచిపెట్టి ఉండడు. పండుకున్నా కానీ నడుముకు జక్కునే పండుకుంటాడు భగవంతుడు. ఎందుకు దాన్ని విడిచిపెట్టాడు? ఎందుకు అంటే అది ఖాళీ ఉన్నది కాబట్టి దాన్ని పట్టుకుంటాడు. ఒకసారి రాధాదేవి శ్రీకృష్ణునికి చాలా అత్యంత ప్రియురాలు కదా రాధాదేవి. ఆమెకు ఒకసారి ఇట్లా సంకల్పం వచ్చింది. ఏమనంటే ఈ కృష్ణుడు ఎప్పుడు కూడా పిల్లన గోవిని వెంటనే పెట్టుకుంటాడు, చేతులనే పట్టుకుంటాడు, లేకపోతే నడుము చెప్పుకుంటాడు, దాన్ని వదలనే వదలడు, ఒక క్షణం కూడా వదలడు. ఇంకా నన్నన్నా దూరం విడిచిపోతాడు. నేను ఇంత ప్రియురాలిని అయినప్పటికీ కూడా నన్నైనా వదులుకొని కొంతసేపు పోతాడు, కానీ దాన్ని మాత్రం వదలడు. అది ఎంత పుణ్యం చేసుకున్నది, నాకంటే పుణ్యాత్మురాలు ఉన్నట్టున్నది. అది అడగాలి ఒకసారి, నువ్వు ఏం పుణ్యం చేసుకున్నావు అని అడగాలి. అని దాన్ని అడుగుదామంటే అది కృష్ణుని విడిచి ఉండనే ఉండదా, ఆయన దగ్గరనే ఉంటుందా? మరి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎట్లా అడిగేది? సమయం కోసం వేచి చూస్తూ ఉందన్నమాట రాధాదేవి. అయితే ఒకసారి ఆ రాధ యొక్క మనసులో ఉన్నటువంటి మాట కృష్ణుడు గమనించాడు. ఇంకా సర్వజ్ఞుడు ఉన్నాడు, ఆయనకు తెలియంది ఏమున్నది, గమనించాడు. ఓహో ఈమెకు డౌట్ వచ్చింది, సరే పర్వాలేదు కొద్దిగా అవకాశం ఇస్తాం అనుకున్నాడు. ఒకరోజు పడుకున్నాడు, చేతిలో మురళిని పట్టుకున్నాడు, పడుకొని నిద్రపోయినట్టు నటించాడు. ఆయనకు నిద్ర ఎక్కడిది? పరమాత్మకు నిద్రపోతే ఇక మనందరం నిద్రపోవాలి. ఆయనకు నిద్ర లేదు, మనం నిద్రపోతాం. నటించాడు అంతే. ఇట్లా పండుకొని ఆ చేతుల నుంచి మురళిని ఇట్లా విడిచిపెడితే ఆ మురళి దొల్లుకుంటూ అంత దూరం పోయినప్పుడు ఇదే అదును దొరికింది అనుకునేది రాధాదేవి. ఆ అదును కోసం చూస్తూ ఉంది. అడగాలి మురళిని, నువ్వు ఏం పుణ్యం చేసుకున్నావు, ఏం మంత్రం చేసినావా, తంత్రం చేసినావా, మన మందు మాకు పెట్టినావా అడగాలి అని అనుకున్నది. అంత ఇప్పుడు సమయం దొరికిందని ఆ మురళిని చేత పట్టుకున్నది, చాటుకు పోయింది, అక్కడ పరద చాటుకు పోయి నేను అడుగుతుంది, ఏమే మురళి నువ్వు ఏం పుణ్యం చేసుకున్నావే, నేను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండడు, అతనికి ఏమైనా మంత్రం వేసినావా, ఏమైనా తంత్రం చేసినావా, ఏమైనా మందు మాకు పెట్టినావా మచ్చిక చేసుకోవడానికి అని అడిగితే అది అందంట, అక్క నా దగ్గర ఏమున్నదే, నేనేం చేసిందే అక్క అంటది కదా. ఎందుకంటే అనాలి కదా, రాధా పెద్దది కదా. అక్క నేనేం చేసింది, నాకు మంత్రాలు వస్తాయా, తంత్రాలు వస్తాయా, నువ్వైతే చేతనే ఉన్నావు, నేను జడమున్నా, ఏడేస్తే ఏడబడి ఉంటా, నాకేం వస్తాయే, నన్ను చూడు ఒకసారి, నన్ను ఒకసారి చూడే అన్నదంట. అంటే అప్పుడు రాధాదేవి చూసిందంట, ఏం లేదు, ఏమున్నది ఖాళీ. అందుకేనే భగవంతుడు నన్ను పట్టుకున్నాడు అన్నాడు. నేను ఖాళీ ఉన్నాను కాబట్టే భగవంతుడు పట్టుకున్నాడు అని చెప్తే ఏమన్నట్టు ఇప్పుడు, మనకేం తెలిసినట్టు ఇప్పుడు, మనకేం తెలిసినట్టు ఇప్పుడు కథ చెప్పుకున్నాం వినోదంగా. మనకేం తెలిసింది అంటే మనం కూడా ఖాళీ ఉంటే భగవంతుడు మనల్ని పట్టుకుంటాడు. ఖాళీ అంటే మనసులో ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా ఉంటే భగవంతుడు మనల్ని పట్టుకుంటాడు. లేకపోతే సావు పో, జన్మించు మరణించు, పుట్టు చావు పో అంటాడు. అందుకని మరి భగవంతునికి మనం ప్రీతిపాత్రులం కావాలి అంటే మనము కోరికలు లేకుండా చూసుకోవాలి. ఏ కోరికలు వద్దు. ఎందుకు? ఏ కోరికలైనా నువ్వు కోరినావనుకో, నువ్వు కోరిన వల్ల వస్తున్నాయా? నువ్వు కోరిందల్లా దొరుకుతుందా చెప్పు? నీకు 1 కోటి రూపాయలు కావాలని కోరిక ఉందా లేదా? ఉంది కదా. మరి దొరుకుతున్నాయా? నీకు భాగ్యంలో ఎంత ఉన్నదో గంతనే వస్తుంది. నువ్వు ఎంత కోరికలు కోరినా, నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు ఏం దొరకదు. నీ ప్రారంభంలో ఎంత ఉన్నదో అంతనే వస్తుంది. నువ్వు వద్దంటే కూడా వస్తుంది. అది నాకు వద్దంటే కూడా వస్తుంది నీ ప్రారంభంలో ఉంటే. లేకపోతే నువ్వు ఎన్ని తంటాలు పడినా రాదు. మరి అట్లాంటి ప్రారంధాధీనంలో ఉన్నది శరీరము. మరి మనం ఎందుకు కోరాలి? ఇది కావాలి అది కావాలని ఎందుకు కోరాలి? మనకు కావాల్సింది వస్తుందే కదా, ప్రారంభం ఇస్తుందే కదా, మనం ఎందుకు కోరేది? అందుకని భగవంతుని ఏం కోరేది లేదు, అని ఏమి కావాలా అనేది లేదు. భగవంతుడు మనకు ప్రారంధం అనేది ఒకటి నిర్ధారణ చేసి మనకు జన్మకు పంపించాడు కాబట్టి మన ప్రారంధంలో ఎంత మూట ఉన్నదో ఆ మూట ఒడిసే దగ్గరనే అనుభవిస్తాం. ఆ మూట ఒడిసిందంటే చాలా ఒడిచిపోవాల్సిందే అది. అందుకని పనికిరాని కోరికలు పెట్టుకొని ఎందుకు వృధా చేసుకుంటారు చెప్పండి? మంచిగా భగవంతుని భజన చేయండి, చింతన చేయండి, శాంతి సమాధానం దొరుకుతుంది. కోరికలు ఉన్నోడు స్థిరంగా ఉంటాడా చెప్పండి?
కోరికలు ఉన్నోడు స్థిరంగా ఉంటాడా, శాంతిగా ఉంటాడా? ఎప్పుడూ ఉండడు. ఎందుకంటే వానికి ఎప్పటికీ అదే తిరుగుతూ ఉంటుంది మనసు లోపల. ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఎట్లా పొందాలి, ఎట్లా సంపాదించాలి, అదే విచారణ నడుస్తూ ఉంటుంది. వానికి శాంతి అనేది ఉండదు. కానీ ఏ కోరికలు లేనివాడు హాయిగా ఉంటాడు. కోపీనవంత ఫలు భాగ్యవంత. బస్ ఒక మహాత్ముడు ఉన్నాడు అనుకో, ఎన్నో చెట్టు మూలకు తలకాయ పెడతాడు, పండుకుంటాడు హాయిగా. మనకి ఏ టెన్షన్ లేదు, హాయిగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు. కోరికలు లేకుండా ఉంటేనే శాంతి. కోరికలు పెట్టుకుంటామంటే అంతా అశాంతే, సుఖం అనేది ఉండదు. భగవంతుడు ఉన్నాడు, ప్రారంధం ఉన్నది, మనకు కావాల్సింది ఒకవేళ ప్రారంధంలో ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. అందుకని యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర అని భగవంతుడు చెప్పినాడు. యదృచ్ఛా లాభ అంటే యాదృచ్ఛికంగా మన ప్రారంధానుసారంగా వచ్చిన దాంతో తృప్తిగా ఉండాలి, అంతేగాని అధికంగా ఆశలకు పోకూడదు అని చెప్పినాడు. కాబట్టి మరి ఇప్పుడు చక్కగా 13వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇందులో మొట్టమొదటి శ్లోకం ఒకసారి ఉచ్చారణ చేయండి. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతత్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. హే కేశవ అంటే హే శ్రీకృష్ణ, హే పరమాత్మ అని సంబోధిస్తూ ఒక 6 ప్రశ్నలు వేశాడు ఇక్కడ అర్జునుడు. 6 ప్రశ్నలు వేసి దీనికి సమాధానం చెప్పండి అని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాడు. మొదటి ప్రశ్న ప్రకృతి అంటే ఏమిటి? రెండో ప్రశ్న పురుషుడు అంటే ఎవరు? మూడో ప్రశ్న క్షేత్రం అంటే ఏమిటి? నాలుగవది క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ఐదవది జ్ఞానం అంటే ఏమిటి? ఆరవది జ్ఞేయం అంటే ఏమిటి? ఈ 6 ప్రశ్నలు చేశాడు. మొత్తం ఈ అధ్యాయం అంతా ఈ 6 ప్రశ్నలకే సమాధానం ఉంటుంది. ఈ 6 ప్రశ్నలకే ఈ అధ్యాయం అంతా సమాధానంగా చెప్తాడు. ఇక్కడ మొట్టమొదలు 7 శ్లోకాల పర్యంతం క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, దాని గురించి చెప్పినాడు. ఇక తర్వాత 19వ శ్లోక పర్యంతం జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి, దాని గురించి చెప్పినాడు. ఆ తర్వాత ఇక అధ్యాయ సమాప్తి పర్యంతము ప్రకృతి పురుషుల యొక్క విచారణ చేసినాడు. ఇది మొత్తం ఈ అధ్యాయంలోని సారభూతమైనటువంటి విషయం. ఇక ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకోవాల్సి ఉంటుంది. భగవంతుడు ఏం సమాధానం చెప్తాడు ఈ ప్రశ్నలకు, అది క్రమంగా సాయంత్రం నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం